ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. స్టోరీ నేమ్ వచ్చేసి అల్లరి పిల్లలు మరియు కుక్క. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న వాక్యం చదువుకుందాం. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలో 4 పిల్లలు ఉండేవారు. ఆ 4 పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? కట్టేసిన ఒక కుక్క తోకకు గుడ్డను చుట్టి దానికి నిప్పు అంటించి వదిలేశారు. ఆ కుక్క ఆ మంట తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంది. ఆ పిల్లలు దాన్ని చూసి చాలా హ్యాపీగా గంతులు వేస్తూ ఉన్నారు. ఆ కుక్క ఆ పిల్లలు నివసిస్తున్నటువంటి గుడిసెల వైపు తిరుగుతూ పరిగెత్తింది. దానితో ఆ పిల్లల గుడిసెలన్నిటికీ నిప్పు అంటించి ఆ కుక్కకు వారు చెడు చేశారు కాబట్టి వారికి కూడా చెడు జరిగింది. అదేవిధంగా మీరు చెడు చేసినట్లయితే మీకు కూడా చెడే జరుగుతుంది. ఒకవేళ మీరు మంచి చేసినట్లయితే మీకు కూడా మంచే జరుగుతుంది. మంచి చేయుటలో వెనకాడకండి. ప్రభువు మిమ్మును నిశ్చయముగా ఆశీర్వదించును. ప్రేయర్ చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, ఈ చిట్టి కథ ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రములు. మా తప్పిదములను క్షమించి మమ్మను నీ బిడ్డగా ఇప్పుడే అంగీకరించుము. మేము మంచి పనులు చేయుటకు నీ యొక్క సహాయము మాకు అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.